పీపుల్ మీడియా తరపు నుంచి కిరణ్. మనం ఇప్పుడు ముదిగొండ సర్పంచ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన టీడీపీ కూడా బలపరిచినటువంటి ఉస్కల్ రమేష్ గారితో ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు మీరు ఎన్నికయ్యారు ఇక్కడ. ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ అనుబంధం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏంటి? సార్, మా తాతల తల్లిదండ్రుల కాడ నుంచి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధం కొనసాగుతుంది. ఓకే సార్, ప్రస్తుతం మీ ముదిగొండ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి సార్? వాటిని మీరు గెలిచిన తర్వాత ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? సార్, మేము గెలిచిన తర్వాత ముదిగొండలో ప్రధానమైనటువంటి సమస్యలు చాలా మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవు. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా నాయకుడు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఇక్కడ ముదిగొండలో ఎటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించి ప్రభుత్వ స్థలాల వాటిని భూములు గుర్తించి ఇక్కడ నిరుపేదైనటువంటి వాళ్ళకి ప్లాట్ ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ కళని ఇంధన మిల్లు కలగా నిర్మించి వాళ్ళు సాధ్యమైనంత వరకు వాటిని చేసి పెడతారని, అలాగనే ప్రతి పేదవాడి హక్కు ఇంటి కళ వారికి కూడా ఇంధన మిల్లు ఇప్పించాలని, అలాగనే ప్రతి వారికి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ మా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది, ఉచిత గ్యాస్ ఇస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది. నిరుద్యోగులు మా ప్రభుత్వ నిరుద్యోగులకు ఎంతో మందికి ఇప్పుడు ఎన్నో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 ద్వారా గ్రూప్ 4 ద్వారా ఉద్యోగ నియామకాలు వచ్చినాయి. అలాగనే మా ప్రభుత్వం ఉన్న నిరుపేదలకు ఎంతో మందికి వారికి దగ్గర ఆసరాగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుకుంటారని నేను గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంతర్గత రోడ్లు కానీ రైతులకు బీటీ రోడ్లు కానీ, పక్కనే రాలోపం రైతులు ఉన్నారు, వాళ్ళకి పంటలు పండక నీరు లేక పంటలు పండక ఎండిపోతున్నాయి. వాళ్ళకి మా బట్టి విక్రమార్క ద్వారా లిఫ్ట్ కెనాలు ఒకటి శాంక్షన్ చేయించి పక్కా గృహాలు నిర్మించి వారికి కూడా రైతులకు తోడుగా ఉంటారని. ఇంకోటండి, ఇప్పుడు మీరు ప్రజలందరికీ పీపుల్ మీడియా తరఫున మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా అభివృద్ధిని చూసి సేవకుని అభివృద్ధి కోటేయండి. ప్రజలకు తోడు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటోడికి, ప్రజల దగ్గర ఉండే ప్రజల సమస్య తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఎప్పుడు అండగా ఉండేటోళ్ళని ప్రభుత్వంతో మాట్లాడి నేరుగా నాయకులను కలిసి, మాకు 3 మినిస్టర్లు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల ఆశ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ 3 దగ్గరికి నేరుగా మాట్లాడే నాకు ఆ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ 3తోటి తప్పకుండా ముదిగొండకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని, అలాగనే ముదిగొండ కొన్ని డ్రైనేజ్ సమస్య కానీ, ముదిగొండ సెంట్రల్ లైటింగ్ సమస్య కానీ, 4 వైపులా ముదిగొండ సెంటర్లో మంచి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఒక ముదిగొండని ఒక అభివృద్ధి పదంలో మోడల్గా, మండలంలో, జిల్లాలో మోడల్గా ముదిగొండ హెడ్ క్వార్టర్ తీర్చిద్దాలని, అలాగనే మా ముదిగొండలో కొత్త గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మించుకోండి. మేము గెలిస్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మిస్తాము. అలాగనే గ్రంథాలయం, పశువులకి వెటర్నరీ హాస్పిటల్, కోతులు బెడద ఎక్కువ ఉన్నది. మేము రాగానే ప్రజలకు ఎంతో కోతులు పట్టించి వాటిని దూరంగా అడవిలోకి వదిలిపెట్టడం కానీ, వారితో నేరుగా వెళ్లి మాట్లాడే సమయం తెలుసుకొని ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, పెన్షన్ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం, రేషన్ కార్డు ఇవ్వటం వాళ్ళకి, ఇవన్నీ మేము చేయదలుచుకుంటున్నాం. అలాగనే ముదిగొండలో ఉండే ఎస్సీ కాలనీలు, మేజర్ కాలనీలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ కమ్యూనిటీ మాదిగా, ఇంకోటి ఎస్సీ మాల కాలనీ. ఈ 2 కాలనీలు కూడా ఎస్సీ కమ్యూనిటీ మాదిగ కాలనీలో అంబేద్కర్ భవన్ నిర్మించి మినిమం సుమారుగా 900 ఓటర్లు పైగా ఉన్నారు. అదేవిధంగా వారితో పాటు ఎస్సీ బీసీలు అందరూ కూడా గట్టిగా విక్రమార్క దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎస్సీ కాలనీలో ఖాళీ స్థలం ఉన్నది, వారికి చదువుకునే పిల్లలకు కానీ నిరుపేదలు పెళ్లిళ్ళు చేసినా ఫంక్షన్ చేసినా పెనుభాగమైన ఫంక్షన్ చేయడానికి వారికి కూడా అంబేద్కర్ భవన్ ద్వారా నిర్మించి ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ అక్కడ నిర్మించి వారికి నిర్మించే విధంగా హామీ ఇస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.